ఫ్లోర్హోన్ ఫిష్ ఫ్రైస్ని గ్రూమ్ చేసేద్దామా. నేనైతే ఒక ఎక్వేరియం తీసుకున్నాను. ఎక్వేరియం డైమెన్షన్స్ వచ్చేసరికి లెంత్ 34 ఇంచెస్, హైట్ 15 ఇంచెస్, విడ్త్ 15 ఇంచెస్. 3 పార్టీషన్స్ పెట్టాను. ఒక్కొక్క పార్టీషన్స్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చేసరికి 35 to 40 లీటర్స్ అయితే వాటర్ అయితే హోల్డ్ చేస్తుంది. అలాగే ఒక స్పాంజ్ ఫిల్టర్ పెట్టుకున్నాను, వైట్ లైట్ అండ్ ఎక్వేరియం బ్యాక్గ్రౌండ్ వైట్ అండ్ లైట్ చూసుకోవచ్చు, నిండుగా ఎక్వేరియంలో పడుతుంది. వాటర్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. బ్రో ఫ్లోరాన్ ఫిష్ ఫ్రైస్కి కానీ అడల్ట్ ఫ్లోరాన్స్ కానీ ఏ వాటర్ వాడాలి? వాటర్ టీడీఎస్ వచ్చేసరికి నేను బిలో 300 మెయింటైన్ చేస్తాను. అంటే 200 నుంచి 300 350 వచ్చినా కానీ పర్లా. అంటే 200 to 350 మధ్యలో నేనైతే టీడీఎస్ మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు నా ఎక్వేరియంలో ఉన్న వాటర్ టీడీఎస్ వచ్చేసరికి 230 to 240 మధ్యలో ఉందన్నమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ టీడీఎస్ మీటర్ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. అది పర్చేస్ చేసుకుని మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. అలాగే హీటర్ పెట్టేసా. 25 వాట్స్ హీటర్ అయితే పెట్టాను అనమాట. అండ్ 28 degrees Celsiusలో పెట్టేశాను. నెక్స్ట్ వీడియోస్లో ఏ ఫ్రైస్ని గ్రూమ్ చేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు.